సో స్ట్రింగ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. డబుల్ కొటేషన్స్ కానీ, ట్రిపుల్ కొటేషన్స్ కానీ, లేదంటే సింగిల్ కొటేషన్స్ కానీ యూజ్ చేస్తే మనకు స్ట్రింగ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాను. సో ఇది స్ట్రింగ్ అనమాట మనకు. ఓకే, లిస్ట్ ఏంటంటే ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైపు, ఇది మ్యూటబుల్, దీనికి ఆర్డర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి మనకు దీనికి ఉన్న ఫీచర్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత ఇవన్నీ ఏంటనేది చూడాలి. సో స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేసాం మనం? ఒకటి లిటరల్ వే, ఇంకోటి కన్స్ట్రక్టర్ వే. లిటరల్ వే అంటే ఏంటి? డబుల్ కొటేషన్స్ యూజ్ చేసి క్రియేట్ చేయడం, లేదంటే సింగిల్ కొటేషన్స్, లేదంటే ట్రిపుల్ కొటేషన్స్. కన్స్ట్రక్టర్ వే అంటే ఎస్టీఆర్ అనే మెథడ్ యూజ్ చేసి చేయడం. సేమ్ అలానే ఇక్కడ కూడా లిటరల్ వే, కన్స్ట్రక్టర్ వే ఉంటాయి అన్నమాట. సో లిటరల్ వే అంటే ఏంటి అంటే మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ చెప్పాం. లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో కామా సపరేటెడ్ వాల్యూస్ని రాస్తాం. ఓకే, వీటిని ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఓకే, వీటిని ఎలిమెంట్స్ అంటాం మనం. సో ఇలా క్రియేట్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తుంటే దీన్ని లిటరల్ వే అంటారు. అలా కాకుండా మన దగ్గర లిస్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ యూజ్ చేస్తున్నామంటే దాన్ని కన్స్ట్రక్టర్ వే అంటారు అనమాట. సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడతాం. ఓకే, మనకి కన్స్ట్రక్టర్ అంటే ఏంటో తెలీదు, అందుకే దీని గురించి నేను మాట్లాడట్లేదు. మనం ఊప్స్ కాన్సెప్ట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు లిటరల్ వే గురించి మాట్లాడదాం. లిటరల్ వే అంటే ఏంటి? ఒక వేరియబుల్కి లిస్ట్ని అసైన్ చేయడం అంతే. అంటే లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ని అసైన్ చేయడం అనమాట. సింపుల్ థింగ్. బట్ లిస్ట్ గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు కొన్ని థింగ్స్ గురించి మాట్లాడాలి ఇక్కడ, వాటి గురించి కూడా మాట్లాడదాం. సో ఇది క్లియర్ కదా, లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో కామా సపరేటెడ్ వాల్యూస్ రాస్తాం, వీటిని ఎలిమెంట్స్ అంటాం అనమాట మనం. ఓకే, ఇక్కడ వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఎలిమెంట్ కెన్ బి ఎనీథింగ్. ఎనీథింగ్, ప్రిమిటివ్ ఉండొచ్చు, నాన్ ప్రిమిటివ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. ఎనీథింగ్ కెన్ బి ఏ ఎలిమెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లిస్ట్ని క్రియేట్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ లిస్ట్ క్రియేట్ చేయొచ్చు మనం. ఒకటి హోమోజీనియస్, ఇంకోటి హెట్రోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటంటే సింగిల్ డేటా టైప్ ఎలిమెంట్స్ అన్నిటి ఒక దాంట్లో ప్యాక్ చేస్తాం అనమాట. హెట్రోజీనియస్ అంటే మల్టీ డేటా టైప్ ఎలిమెంట్స్ అన్నిటిని ప్యాక్ చేస్తే దాన్ని హెట్రోజీనియస్ అంటారు. సింగిల్ అంటే ఏంటంటే 1, 2, 3, లేదా A, B, C. సో ఇప్పుడు ఉంటే అన్ని నెంబర్సే ఉండాలి, ఉంటే అన్ని స్ట్రింగ్సే ఉండాలి, ఉంటే అన్ని బూలియన్సే ఉండాలి. ఓకే, ఇవి హోమోజీనియస్ అనమాట. హెట్రోజీనియస్ అంటే ఏవైనా ఉండొచ్చు. ఓకే, ఏదైనా ఉండొచ్చు అనమాట, మనకు ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 2, నన్, ఎనీథింగ్, ఏదైనా ఉండొచ్చు. కొన్ని లాంగ్వేజెస్లో ఈ హెట్రోజీనియస్ అనేది వర్క్ అవ్వదు. మన పైథాన్లో 2 వర్క్ అవుతాయి. నువ్వు ఇలా అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇలా అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అంటే మన పైథాన్ డేటా టైప్స్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అనే దాన్ని అర్థం చేసుకుంటే ఇది ఎందుకు ఇలా ఉంది అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు జనరల్గా స్టాటికలీ టైప్డ్, డైనమికలీ టైప్డ్ అని ఉంటాయి అనమాట. డిస్కస్ చేశాను ఈ రెండింటి గురించి. తొందర చెప్పండి, డిస్కస్ చేశానా ఒకసారి? నో, చేయలేదా? ఓకే, సో స్టాటికలీ టైప్డ్, డైనమికలీ టైప్డ్. సో మనము ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తాం? v = 10 అంటాం, లేదా v ఏదో రాస్తాం, లేదా v = ట్రూ అని రాస్తాం. ఇది ఇంటీజర్, ఇది స్ట్రింగ్, ఇది బూలియన్. ఎక్కడైనా ఇది ఇంటీజర్ అని చెప్తున్నామా, ఇది స్ట్రింగ్ అని చెప్తున్నామా, ఇది బూలియన్ అని చెప్తున్నామా? ఎక్కడైనా ఎక్స్ప్లిసిట్గా ఎక్స్ప్లిసిట్గా అంటే కనిపించేలాగా ఎక్కడైనా చెప్తున్నామా? చెప్పట్లేదు. అలా చెప్పకపోతే వాటిని
డైనమికలీ టైప్డ్ డేటా టైప్స్ అంటారు, డైనమికలీ టైపింగ్ అంటారు అనమాట, డైనమిక్ టైపింగ్ అంటారు. డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి అంటే ఎక్స్ప్లిసిట్ గా చెప్పమన్నమాట, నువ్వు ఇదే అని. అర్థమవుతుందా? అదే స్టాటికలీ టైప్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జావాకి వెళ్ళారనుకో, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటారు. ఇక్కడ ఇంటీజర్ అని చెప్తున్నావు ఇక్కడ నువ్వు. ఓకే, దీన్ని స్టాటికల్లీ టైప్డ్ అంటారు. ఇప్పుడు నువ్వు స్టాటికల్ గా ఆల్రెడీ ఇంటీజర్ అని చెప్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఇంటీజరే రాయాలి, వేరేది ఎట్లా రాస్తావు? అర్థమవుతుందా? కానీ పైథాన్ లో అలా ఏం కాదనమాట, నువ్వు ఇక్కడ ఏం చెప్పట్లేదు కాబట్టి నువ్వు ఏవైనా రాసుకోవచ్చు ఇక్కడ. అందుకే పైథాన్ లో దేన్నైనా అలౌ చేస్తుంది. అర్థమవుతుందా? సో స్టాటికలీ టైప్డ్, డైనమికలీ టైప్డ్. పైథాన్ అనేది డైనమికలీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. అంటే డేటా టైప్ ని ముందే మనం చెప్పాం, ఎక్స్ప్లిసిట్ గా చెప్పాం, నువ్వు ఇదే అని చెప్పమన్నమాట, వదిలేస్తాం. మరి పైథాన్ ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే రన్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకే, రన్ చేసినప్పుడు ఓకే ఇది స్ట్రింగ్ అని అర్థం చేసుకుంటుంది అనమాట, రన్ చేసినప్పుడు. ఈజ్ ఇట్ క్లియర్? సో అందుకే మనకు పైథాన్ లో హెట్రోజీనియస్ థింగ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో ఇలా హెట్రోజీనియస్ ఉంటాయి, హోమోజీనియస్ ఉంటాయి. హెట్రోజీనియస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, హోమోజీనియస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అయినా రాసుకోవచ్చు. v ఈజ్ ఈక్వల్స్ టు a, 1, 2, నన్ అని కూడా రాసుకోవచ్చు. యూ కెన్ రైట్ ఎనీథింగ్. దిస్ ఈస్ హెట్రోజీనియస్, దిస్ ఈస్ హోమోజీనియస్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్ అనమాట. లిస్ట్ లో ఫీచర్స్ లో ఇది ఒకటి. అండ్ దెన్ మ్యూటబిలిటీ అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాను, మళ్ళీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తా. దానికంటే ముందు ఆర్డర్ డిస్కస్ చేద్దాం. ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇండెక్సింగ్. లిస్ట్ కి ఇండెక్సింగ్ ఉంటుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిస్ట్ లో 1, 2, 3, 4 ఉందనుకోండి. ఈ ఫస్ట్ ఎలిమెంట్ కి 0th ఇండెక్స్ అంటే, సెకండ్ ఎలిమెంట్ కి 1, థర్డ్ ఎలిమెంట్ కి 2, ఫోర్త్ ఎలిమెంట్ కి 3. సేమ్ స్ట్రింగ్స్ లో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? మరి ఇప్పుడు ఈ 2ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇప్పుడు దీన్ని నేమ్ వి అన్నారు అనుకో, ఎలా యాక్సెస్ చేసుకుంటాం? స్ట్రింగ్ లో అయితే ఎలా యాక్సెస్ చేసుకుంటాం? స్ట్రింగ్ నేమ్ ఆఫ్ ఇండెక్స్ కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట, లిస్ట్ నేమ్ ఆఫ్ ఇండెక్స్, సేమ్ థింగ్. అక్కడ ఎలానో ఇక్కడ కూడా అలానే. ఓకే, అప్పుడు ఏమంటావు? వి ఆఫ్ 2ని యాక్సెస్ చేయాలంటే వి ఆఫ్ 1, 2 వస్తుంది మనకు. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఈరోజు నేను చాలా టెక్నికల్లోకి వెళ్తున్నా, బట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ మీరు ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవట్లేదు అంటే మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు అని అర్థం. సో ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట మీరు. ఓకే, ఎందుకంటే ముందరికి వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం కష్టంగా వస్తాయి. సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో రోజు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేయడానికి? ఇక్కడ రాయండి ఒకసారి. ఎక్కడ సార్ టైం అట్లాంటివన్నీ మనం స్పెండ్ చేయం అంటారా? ఓకే, అట్లీస్ట్ 1.5 hour అన్నా స్పెండ్ చేయండి డైలీ. ఇప్పుడు ముందరికి వెళ్ళే కొద్దీ అట్లీస్ట్ 2 hours అన్నా స్పెండ్ చేయండి టైం. ఓకే ఓకే, 0 hours గుడ్ సాహితి. అవార్డు కావాలా ఏమైనా? ఓకే ఓకే సరే. భాస్కర్ అవార్డ్స్ ఇద్దాం సాహితీకి అయితే. తీసుకుంటారా సాహితీ? ఓకే ఓకే, ఊరికే అన్న, ఫీల్ అవ్వకండి ఎవరు, జస్ట్ జోక్ చేస్తున్నారు అంతే. ఓకే ఓకే అని టైప్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. సో ప్రాక్టీస్ చేయండి, అట్లీస్ట్ 2 hours అన్న రోజు ప్రాక్టీస్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ థింగ్, నేను ఊరికే జోక్ చేస్తున్నా, ఎవరు ఫీల్ అవ్వకండి. ఓకేనా సాహితి?
ఓకే. నేను ఊరికే జోక్ చేస్తా క్లాస్లో మధ్యలో అట్లా కొన్నిసార్లు మజాక్ చేయాలన్నమాట. ఓకే. సరే. సో ఇది లిస్ట్ గురించి ఇంట్రడక్షన్. జస్ట్ మనం ఇప్పుడు ప్రాక్టీస్లోకి వెళ్దాం, మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. సో లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు? ఇది లిస్టేనా? అంతే. సో ఇప్పుడు లిస్ట్లో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ v(1) అన్నాను అనుకో, ఇప్పుడు దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ v(1) అంటే? ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నది రావాలి అని అర్థం. ఫస్ట్ ఇండెక్స్ లో 2 ఉంది కాబట్టి 2 మనకి వస్తుంది. సో ప్రింట్ చేద్దాం. ఓకే, సింపుల్ థింగ్ అన్నమాట. సో ఇప్పుడు దీనికి స్ట్రింగ్కి ఉన్న తేడా ఏంటంటే చేంజ్ చేయొచ్చు అనమాట మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ v(1) ఇంతకుముందు మన స్ట్రింగ్ లో ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు చేంజ్ అవ్వలేదు, బట్ ఇప్పుడు చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ పొజిషన్ లో 123 కావాలనుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను v ప్రింట్ చేశాను అనుకో, నాకు చేంజ్ అవుతుంది 123 లాగా. దిస్ ఈజ్ మ్యూటబిలిటీ అన్నమాట. అంటే చేంజ్ అవుతుంది ఒరిజినల్ స్ట్రింగ్ లోనే, సారీ ఒరిజినల్ లిస్ట్ లోనే చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మ్యూటబిలిటీ. అండ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే మనకు ఈ ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్ గా స్టోర్ అవుతాయి. అంటే 0 1 2 3 అనే ఒక ఆర్డర్ లో స్టోర్ అవుతాయి అనమాట. దాన్ని ఆర్డర్డ్ అంటారు. మ్యూటబుల్ అంటే ఏంటంటే చేంజ్ అవ్వడం. ఒరిజినల్ లిస్ట్ లోనే చేంజ్ అవుతాయి, ఒరిజినల్ వాల్యూసే చేంజ్ అవుతాయి. సో దాన్ని మ్యూటబిలిటీ అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో ఇవి ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్స్. ఒకటి మ్యూటబిలిటీ, ఇంకోటి ఆర్డర్, ఇంకొకటి డూప్లికేట్స్ అలో చేస్తుంది. అంటే డూప్లికేట్స్ రాయొచ్చు అంతే, సింపుల్ థింగ్. దాంట్లో పెద్ద ఆలోచించడానికి ఏం లేదనమాట. ఓకే, సో ఇవి ఫీచర్స్ అన్నమాట మనకు. క్లియర్ అందరికి? సో ఇవి ఫీచర్స్, లిస్ట్ లో ఉన్న ఫీచర్స్. సో సేమ్ మనకు స్ట్రింగ్స్ లో ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. చేంజెస్ ఏంటంటే ఇది మ్యూటబిలిటీ, ఇది మ్యూటబిలిటీ, అంతే. అంతే తేడా అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇటరేటర్ కదా, ఇటరేటర్ ని మనం ఇటరేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు కదా, సింపుల్ థింగ్. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఈ ఇంట్రడక్షన్ చాలండి లిస్ట్కి ఈరోజు. రేపు లిస్ట్ టుపుల్ రెండు అయిపోతాయి. టుపుల్ అసలు ఏం ఉండదు. టుపుల్ సెట్ అయితే ఏం ఉండదు అనమాట. అదొక వేస్ట్ థింగ్స్. వేస్ట్ థింగ్స్ అని చెప్పకూడదులేండి, బట్ అంత పెద్దగా కాన్సెప్ట్స్ ఏమి ఉండవు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఒక్కటి నేర్చుకుంటే ప్రాపర్గా మిగతావన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే కాన్సెప్ట్ అంతా ఒకటే కదా. నేను అందుకే స్ట్రింగ్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న థింగ్ అడుగుతాను మిమ్మల్ని, ఒక చిన్న క్వశ్చన్ ఇస్తా, అది మీరు చేయగలరో లేదో, ఎంతమంది చేయగలరో చెప్పండి. సో ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని సమ్ చేసి ఒక వాల్యూ లాగా తీసుకొని రావాలి. తీసుకొని రాగలరా? ఎంతమంది తీసుకొని రాగలరు? హౌ మెనీ మెంబర్స్ కెన్ డూ దట్? ఓకే, గుడ్. చాలా మంది తీసుకొని రాగలరు అయితే. నైస్. అయితే మన క్లాసెస్ ఎక్కడ వృధా కావట్లేదు, అయితే చేయగలరు, అయితే అర్థమవుతున్నాయి అయితే అందరికీ. ఓకే, సో రేపు వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో నాకు రేపు మొన్నటి లోపల మనకు ఇవి అయిపోతాయి. సేమ్ మనం అనుకున్నదే 3 days లో ఇవి అయిపోతాయి. దెన్ మనం మెయిన్ ఘట్టాలు స్టార్ట్ చేద్దాం. లైక్ అంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ ఏంటి, 3-tier ఆర్కిటెక్చర్ ఏంటి, ఏపీఐస్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి. ఈ వీక్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ సెషన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ వీక్స్. ఇంకొకటి బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఒకటే ఆ, కాకుండా ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఒక చిన్న థింగ్ చేస్తున్నాను. ఆ, దాని గురించి కూడా నేను కొంచెం అప్డేట్ ఇస్తాను, చూడండి.
ఓకే, కరెక్ట్ సాయి. నైస్. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ. ఎస్, కరెక్ట్. నైస్. ఒక ఆల్రెడీ వర్కింగ్ ఉన్న ఒక పర్సన్ ని తీసుకొని వచ్చి మాట్లాడిస్తున్నా. ఓకే.